మాతృదేవోభవ. కావలెనన్న వచ్చునే ఎకాయకి నగవనము చేరెను, కావలెనన్న వచ్చునే ఎకాయకి నగవనము చేరెను, ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నీనదే. కావలెనన్న వచ్చునే ఎకాయకి నగవనము చేరెను, ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నీనదే. అయిన తల్లడిలన్వని లేదు, అయిన తల్లడిలన్వని లేదు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 765వ భాగానికి స్వాగతం పలుకుతుంది. వియ్యమందెను వాని గంటము భిన్న మానస వృత్తితో నెయ్యమైనను కయ్యమైనను నిష్ఠగా నడిపించెడిన్, కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలంగులు చూడగన్, తీయ మాత్రల చేదు చేష్టల తీయ మాటల చేదు చేష్టల తీర్చనా క్లియోపాత్రలన్. మనం హ్యామ్లెట్ లాంటి కథా విశేషాలు చెప్పుకున్నాం. నేను బాగా ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఒక 40 ఏళ్ల పాటు బోధించినటువంటి ఒకరిద్దరు అధ్యాపకులు నేను అడిగాను ఆసక్తి కొద్ది ఈ కావ్యం రాసే రోజుల్లో. అంతకుముందు కూడా మీరు ఇంగ్లీష్ సాహిత్యం బాగా అధ్యయనం చేశారు కదా, మీరు తెలుగు వాళ్ళు, మన విశ్వనాథ మన రామాయణ భారతాలు కూడా మీరు చదువుకున్నారు, పోల్చి చెప్పండి విషయం అంటే వాళ్ళు ఇది చెప్పారు నాకు. ఆ తర్వాత నేను చూస్తే అలాగే కనపడుతున్నాయి విషయాలు. మానసిక సంఘర్షణలు విపరీతంగా చిత్రించారండి నరసింహరావు గారు, కానీ పరిష్కారాలు చూపించలేదు. ఈ చాపల్యాలు, వ్యామోహాలు, అక్రమ సంబంధాలు, వీటికి చివర ముగింపు ఎలా ఉండాలి? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మట్టయిపోవాలి. అంతేగాని ఇంకో రకంగా చూపిస్తే మన తెలుగులో కూడా అటువంటి దౌర్భాగ్యపు గ్రంథం ఒకటి ఉందండి, శశాంక విజయం, తారా శశాంక విజయం, శేషం వెంకటపతి రాసింది. దానికి పీఠిక రాయడానికి ఆ పీఠికాకర్త కూడా సిగ్గుపడిపోయారు పాపం. ఇదేమిటి అని రాశారు అందులో ఉండే కవిత్వం గురించి. కానీ ఏమిటంటే గురువు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు చంద్రుడు, ఆవిడ తప్పు ఈయన తప్పు పక్కనెట్టండి. అది కథ ప్రకారం చూద్దాం. దాని వెనకాలంతా ఖగోళ శాస్త్రం ఉంది. ఆ ఖగోళ శాస్త్ర రహస్యాలని జనం గుర్తుంచుకునేలా చేయడం కోసం కల్పించిన కథ తప్పితే తారాశశాంకమే కనుక వాస్తవ కథ అయితే భారతీయ సంస్కృతి తలెత్తుకోలేదు. అది కేవలం కల్పిత కథ. ఇందులో కూడా దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించొద్దా కావ్యాలు రాసేవాళ్ళు? ఆల్యా సంక్రందనం, తారా శశాంక విజయం ఈ రెండు నిషేధం చేశారు కొంతకాలం. ఎందుకంటే అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించే గ్రంథాలు అవి. వాటిని బాగా బ్రహ్మాండంగా ఉన్నతీకరించారు, హైలైట్ చేసి పారేశారు. పైగా తర్వాత దేవతలంతా వచ్చి చంద్రుడితో యుద్ధం చేసి చంద్రుడు గెలిచాట. ఇంకేమిటి? చంద్రుడు గెలిస్తే ఇంకేమిటి? చంద్రుడు ఓడిపోవాలి, చంద్రుడికి శిక్ష పడాలి, తారకి శిక్ష పడాలి. ఈ తారక పుట్టిన కొడుకు మరి బృహస్పతికి సంబంధించిన వాడా చంద్రుడికి సంబంధించిన వాడా అంటే చంద్రుడిదే అని తీర్మానం చేశాట. ఈ సంబంధాన్ని సమర్థించి చంద్రుడిదే అని తీర్మానం చేసి కొడుకును ఆయనకిచ్చి మళ్ళీ చంద్రుడు రాజసూయోగం చేశాడని కావ్యం ముగించాడు శేషం వెంకటపతి. చింపే బుద్ధి అయింది నాకు. అందుకే నా దగ్గర ఉన్న 60-70 తెలుగు కావ్యాల్లో చిట్టశివర కావ్యంగా నేను దాన్ని చదివా. ఆపి బుద్ధి జడగొట్టుకోక్కర్లేదు, మనం బాగా పరిపక్వత సాధించాక ఈ కావ్యం చదువుదాం, లేకపోతే మధ్యలో చదివితే మనమే తప్పుదారి పెట్టే అవకాశం ఉందనిపించింది నాకు. ఎందుకంటే చాలా దారుణమైన పద్యాలు. అసలు ఊరికే ఈ స్త్రీలకు పాతివృత్యం అనే చేతగానే మొగాడు చేసిన ధర్మసూత్రాలు అంటాడు ఏకంగా వ్యాఖ్యానాలు. అలాగనే ఇవి కవి మాటలు కాదనడానికి లేదు. చంద్రుడు ఎవరో అనే మాటలు కావచ్చు, తార అనే మాటలు కావచ్చు. కానీ చివరి చంద్రుడికి తారకి శిక్ష పడకపోతే లోకం ఏమవుతుంది? మనకు జరిగాయి. నాకు అనుమానం, ఎందుకంటే ఈ తారాశశాంకాది కావ్యాలు 17-18 శతాబ్దంలో వచ్చేయండి. అప్పటికి ఈ సాహిత్యాల ప్రభావం మన మీద పడిందండి. అందుకే ఈ దుర్మార్గపు కావ్యాలు వచ్చాయి. ఎంతో కొంత ఉండే ఉంటుంది, లేకుండా ఉండదు ఇది. లేకపోతే వీటిని సమర్థించే ఎలా రాస్తారు కావ్యాలు? రామాయణాలతో రాసినటువంటి నేలలో ఖచ్చితంగా ఓ తప్పు జరిగిందంటే దానికి శిక్ష పడాలి, అప్పుడు లోకం బాగుంటుంది. లేదా నువ్వు కావ్యం రాయడం ఎందుకు? తప్పు రాసినా సరే వాడు తప్పించుకున్నాడు హాయిగా. ఇవాళ తెలుగు సినిమాల్లో జరుగుతున్న పరిస్థితి అదే.
హీరోయే 100 దొంగ పనులు చేస్తాడు, హీరోయిన్ కోసం దొంగతనం చేస్తాడు. అదేదో ప్రేమ కోసం చేయడం ఏంటి? దొంగతనమే. పోలీసులు ఒప్పుకుంటారా? ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా? ఆయన లవర్ కోసం దొంగతనాలు చేస్తారా? రేపొద్దున ఈ అబ్బాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఇంకో లవర్ కోసం దొంగతనం చేసి దీన్ని మోసం చేస్తాడు. అటువంటి సినిమాలు చూపించబట్టే యువతరం ఎలా తయారయ్యారంటే ప్రేమ కోసం ఏం చేసినా తప్పులేదు, తల్లిదండ్రులను ఎదిరించవచ్చు, దొంగతనాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, తాగొచ్చు, తందనాలు ఆడచ్చు. అవన్నీ సినిమాల్లో చూపిస్తున్నారు. హీరో అంటారు వాడే ముందు తాగుతాడు 2 సీసాలు వేసుకుని. పెళ్లి చూపుల సినిమాయా? హీరోలు తాగడమా? ఇంక పెళ్లి చూపులకు వచ్చే పెళ్లి కొడుకు తాగాడా అని పెళ్లి కూతురే అడుగుతుంది, ఇంకా తాగకపోతే నాకు నచ్చవని. ఇదే అన్ని కళల వాళ్ళని జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. సమాజం పట్ల మొత్తం బాధ్యత వహించకపోతే ఎవరో ఒకరు బాధ్యత వహిస్తారు. నరేంద్ర మోడీ లాగా తెగ్గోసేస్తారు నిర్ణయాలతో. అప్పుడు బాధపడే ఉపయోగం లేదు. ఇంత నల్లధనం, లక్షల కోట్ల నల్లధనం దేశంలో మూలక్కపోతే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాస్తవాలు ఏమిటో తెలుసును కాబట్టి చెబుతున్నా. 125 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేస్తున్న వాళ్ళు, రిటర్న్స్ దాఖలు చేస్తున్న వాళ్ళు కేవలం 4 కోట్లు. 121 కోట్లకి ఆదాయం పన్ను కట్టేంత ఆదాయమే లేదా అండి? ఆ 4 కోట్లలో పన్ను కడుతున్న వాళ్ళు 3 కోట్లు. 1 కోటి మంది కట్టట్లా, మాకేం లేదని చెప్పేస్తున్నారు. సంవత్సరానికి 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళ వీళ్ళందరూ. ఇన్ని కోట్ల మంది మాకేం కట్టక్కర్లేదని చెప్పేస్తున్నారు. ఆ కడుతున్న 3 కోట్ల మందిలో 50 లక్షల పైన పన్ను కడుతున్న వాడు 2 లక్షల మందే కేవలం. ఎంతమంది ఎగ్గొట్టేస్తున్నారు? మరి బయటపడడం ఎలాగా? సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇస్తే బయటపడిన నల్లధనం 65,000 కోట్లు. కానీ ఈ చర్య తీసుకోవడం వల్ల ఈ 10 రోజుల్లోనూ బయటపడిన నల్లధనం 3.5 లక్షల కోట్లు. దయచేసి అర్థం చేసుకుందురుగాక సామాన్య ప్రజలు. ఇది శస్త్రచికిత్స. ఇది ఇలాగే ఉంటుంది, తప్పదు. నేను అన్నట్టే ఏటీఎం అంటే అన్నవరం దేవుడు క్యూ, ఏ అంటే అన్నవరం, టీ అంటే తిరుపతి, ఎం అంటే మల్లికార్జున స్వామి క్యూలో నిలబడ్డాం అనుకోవడం, కొన్ని రోజులు కష్టాలు పడ్డాం అంతే. దేశం బాగుపడాలి. కాశ్మీర్ సమస్య కాదు, కాకినాడలో కూడా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ఉన్నాయి, కడుపులో ఉన్నాయి సమస్యలు. అనేక రకాల ఘోరాలకి, నేరాలకి ఈ బ్లాక్ మనీ కారణం. డబ్బు దాచడం ఒకటే కాదు, అనేక రకాల వస్తువులు దాచేస్తారు. డబ్బు స్టాక్ మార్కెట్ ఏదైనా ఇస్తారు, లోపల దాచేస్తారు. గోడౌన్లలో వస్తువులు కృత్రిమ కొరత సృష్టిస్తారు, పెంచేస్తారు. అన్నింటికీ ఏంటంటే సంపాదించిన డబ్బుని ఎక్కడొక్కడ దాచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాకపోతే స్విస్ బ్యాంకులు ఉన్నాయి. అవన్నీ బయటికి రావాలంటే తప్పదండి. ఏ రంగమైనా అంతేనండి. సరైన సమయంలో సరైన చర్య లేకపోతే ఇలాగే అవుతాయి. లేకపోతే అహల్య సంక్రందనము, శేషం వెంకటపతి, తారాశేషాంక విజయం లాంటి కావ్యాలు రావడం ఏమిటి, ఆదరణ పొందడం ఏమిటి, అందరూ చదవడం చదువుతారండి, బాగుంటాయి. అక్రమ సంబంధాల కావ్యాలు రామాయణం కంటే బాగుంటాయి చదవడానికి, ఆకర్షణీయంగా ఉంటాయి. వెంటనే ఏమనిపిస్తుంది ప్రవృత్తికి, వాళ్ళు అలా ఉన్నారు, మన చంద్రుడే ఇలా ఉన్నట్ట, బృహస్పతి భార్య ఇలా ఉందట, అయినా ఆయన తిరిగి స్వీకరించేట. అబ్బా అదో ధర్మమా? స్వీకరిస్తారా తిరిగి? ఏమిటి స్వీకరించాలని ఏమైనా నలిగిపోయిన బ్యాంకు పాసు పుస్తకమా? శీలం సమస్య దెబ్బతిన్న తర్వాత కాపరాలు ఏమిటండి? ఇంకా ఎందుకు ఆ కాపరం? అవసరం ఏమిటి? అదంత చిన్న విషయమా? మొగాడైనా ఆడదైనా శీలాన్ని పాటించకపోయిన తర్వాత కాపరం ఏమిటి? ఎందుకు పెళ్లి చేసుకున్నది? విడిగానే ఉండొచ్చు కదా. ప్రతి చోట పుట్టేయాలండి. మన దగ్గర చాలా తక్కువ. నేను చదివానుగా, నా ఇంట్లో నా గ్రంథాలయంలో ఉండి నేను కొనుక్కొని పెట్టుకున్న 70 తెలుగు కావ్యాల్లో ఇవి చిట్టచివర చదివాను ఈ మధ్యన. ఇంకా అందులో చదవాల్సిన వీళ్ళు ఇంకేమైనా బయట నుంచి తెచ్చుకోవాలి కావ్యాలని. నా దగ్గర ఉన్నవి నేను చదివాను. నాకు అదే నేను ముందు నా ఇంట్లో వస్తువులు నేను వాడుకోవాలి, నా ఇంట్లో ఉన్న బట్టలు నేను కట్టుకోవాలి, నా ఇంట్లో ఉన్న నగలు నేను పెట్టుకోవాలి, నా ఇంట్లో ఉన్న పుస్తకాలు నేను చదవాలి. అవి అలాగే పెట్టడం, ఎవరన్నా వచ్చినప్పుడు పెద్ద లైబ్రరీ ఉందని ఎందుకు ఉపయోగం ఏమిటి? మనం చదవనప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తే వాడినా చదువుతాడు. కాస్త బీరువా ఖాళీ అవుతుంది, ఆడాళ్ళు ఇంకేమైనా గిన్నెలు పెట్టుకుంటారు అక్కడ. నేను అలా చేయను. నా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు నేను ఎప్పటికప్పుడు చదువుతాను. నేను చదవడం అయిపోతే ఇంకా నా పిల్లలకి వాటితో పెద్ద పని లేదు అనిపిస్తే చదివే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎప్పటికప్పుడు నా గ్రంథాలయం ఖాళీ కూడా అవుతూ ఉంటుంది, కొత్త పుస్తకాలు వస్తూ ఉంటాయి. అలా నేను పెట్టుకున్న 70 కావ్యాలు సుమారుగా ఉంటే 68 చదివాక చివరి 2గా చదివాను. అదే భరించలేకపోయాను నేను. అమ్మయ్య, 58 ఏళ్ల వయస్సులో చదవబడి సరిపోయిందిరా బాబు, 38 ఏళ్ల వయస్సులో ఈ 2 చదువుకుంటే నా పరిస్థితి ఏమిటో అనుకున్నాను నేను. అలాంటివి ఉన్నాయండి. ఎప్పుడు తప్పుల్ని, నేరాల్ని, ఘోరాల్ని, అక్రమ సంబంధాన్ని ఉన్నతీకరించి చిత్రించకూడదు. ఏదో పాల పొంగులా అలా వచ్చినా అవి దెబ్బతిన్నట్టుగా చెప్పాలి. అందుకే మనకి తిక్కన గారి భారతంలో మీరు గమనించండి, కీచుకుణ్ణి బాగా ఉన్నతంగా ఏదో గొప్ప, ఉన్నతం అంటే మంచి అని కాదు, గొప్పగా చిత్రిస్తాడు, చివరికి మొత్తం దెబ్బ కొట్టిస్తాడు.
అక్కడికి కీచకుడు విరహాన్ని అతిగా వర్ణించారనే విషయంలో తిక్కన గారి మీద కూడా విమర్శలు ఉన్నాయి. మరి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. తిక్కన గారు కదా అని ఏమీ అర్థం కదా అన్నవాళ్ళు అన్నారు. అంతెందుకు అన్నారు, దుష్టపాత్రకి అంతెందుకు అన్నారు. నిజమే మరి, అక్కడేదో పనిచేసింది ఆయనకి సరదాకి. అదే భీముడు శృంగారం అయితే వేరే విషయం, అర్జునుడు అయితే వేరే విషయం, కీచకుడు దాన్ని అంత వర్ణించడం ఏంటండి అన్నారు. పైగా పరస్త్రీ విషయంలో ఆయన భార్య అయితే వేరే. వాల్మీకి చేయలేదు ఆ పని, రావణాసురుడు గురించి చెప్పినా కానీ. అలా కాలంలో తేడాలు అవన్నీ. ఈ జాగ్రత్త మన వాళ్ళు పడ్డారు, ఆ జాగ్రత్త వాళ్ళు పడ్డా. అందుకే తీయ మాటల చేదు చేష్టల తీర్చన క్లియోపాత్రన, కయ్యం నెయ్యం రెండూ నిష్ఠగా నడిపించాడు. చాలా శ్రద్ధతో భక్తితో రసతత్పరుడై. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగా. ఒక కవి ఒక పాత్ర సృష్టిస్తే కొయ్య బొమ్మలా ఉండకూడదు, అది కోమలాంగి కావాలి. కవి పాఠకుడిని పలకరించాలి, మురిపించాలి, మరిపించాలి, సరసమాడాలి, అవసరమైతే కత్తి జడిపించాలి. అప్పుడే ధర్మానికి పాఠకుడు కట్టుబడతాడు. అలాగే ఆ పాత్ర చిత్రణ జరగాలి. కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగను, తీయ బొమ్మల చేదు చేష్టలు తీర్చన క్లియోపాత్రలను. తీయ మాటలు చేదు చేష్టలు, పైకి తీపిగా మాట్లాడటం, వెనకాలన్నీ చేసి తవ్వివన్నీ కూతురు. అటువంటి క్లియోపాత్ర లాంటివి చదవగానే మనకు అర్థమైపోతుంది, ఓ ఇలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారా బాబు, మన బంధువుల్లో ఉన్నారు, జాగ్రత్త పడాలి అని. ఆ కవికి వ్యవహారం ఇదే, పాఠకుడికి అర్థకృతే మన ప్రయోజనాలు నెరవేరడానికి, మన వ్యవహారంలో మనం గట్టిగా ఉండడానికి కావ్యం ఉపయోగిస్తుంది. లేదా నాటకాలు దేనికండి? హరిశ్చంద్రుని నక్షత్రకాదులు ఎంత బాధపడ్డారో చివరికి హరిశ్చంద్రుడు విజయం సాధించబట్టి లోకంలో సత్యం స్థాపింపబడే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కేవలం కళారూపంగా తీసుకుంటే డివి సుబ్బారావు గారు బాగా పాడారా లేదా, మళ్ళీ వాళ్ళ అబ్బాయి వచ్చాడా లేదా, ఇంతేనా? ఎందుకోసమైనా హరిశ్చంద్ర? ఈ నాటకాల వాళ్ళని చూసినప్పుడు కూడా మాకు చిన్నతనంలో మాకు అదే బాధగా ఉండేది. రాముడు పాత్ర వేస్తాడు, శుభ్రంగా తాగేస్తాడు వేదిక దగ్గరనే. హరిశ్చంద్రుడు పాత్ర వేస్తాడు, తాగేస్తాడు. వీళ్ళు తాగుతారు, ఈ పాత్రలు ఎలా వేస్తున్నారు? ఆ తాగితే ఏమైందండి, పాత్ర బాగా వేసాడు కదా అంటారని కొంతమంది. ఆ పాత్ర వేసేవాళ్ళు ఆలోచించుకోవాలి దయచేసి. తాగేవాడికి రాముడు పాత్ర వేసే అవకాశం, అర్హత ఉందా? మనమేమో సత్యహరిశ్చంద్రుడు రాముడు లాంటి పాత్రలు వేయడమా, తప్పతాగి తందనాలు ఆడమా, 10 మందితో కాపరాలా, భార్యకి అన్యాయమా, ఒక్కొక్కరికి 3 4 పేర్లు చెబితే బాగుండదు కానీ. చివరికి ఈ నాటకాల్లోనో, ఈ సినిమాల్లోనో, ఈ కళారంగాల్లోనో వీళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఇలా అయిపోయాయండి. అందుకే పెద్దవాళ్ళు మా ఊళ్ళో బ్రాహ్మణులు అంటూ ఉండే, అందుకే అన్నారు రా నటవేట గాయక కుటిల వచ్చే శ్రీధురసము అని మనుచరిత్రలో చదవలేదు అబ్బాయి గరికిపాటి అని ఎవరు. నటులు, విటులు, గాయకులు అసలు వీళ్ళు సంపాదించిన సొమ్ములు పవిత్రం కాదుట. ఎందుకంటే రకరకాల వేషాలు వేస్తారు వీళ్ళు. అలా వేషాలు వేయకుండా సంపాదించుకున్న వాళ్ళు సొమ్ము నిలబడుతుంది, వాళ్ళు మహానుభావులు. వేషాలు వేస్తే పోతుంది, ఎందుకంటే ఆ సంపాదన అటువంటిది అన్నారు. అసలు ఒక కాలంలో అయితే పల్లెటూళ్ళలో పంక్తిలో కూర్చొనిచ్చేవారు కాదు నటుల్ని, గాయకుల్ని. పంక్తి బాక్షులు అనేవారు. నన్ను మన్నింతులు కాక పూర్కే పూర్వం ఉన్న విషయం చెప్పాను, ఇప్పుడని కాదు. అక్కడ అంతలా ఎందుకు చూసేవారు అంటే, ఆ వృత్తులు మనిషి చెడిపోవడానికి దారితీస్తే తప్పితే బాగుపడడానికి కాదు. అలా చాలా జరగడం మనం చూస్తున్నాం ఇవాళ సినిమా రంగంలో కూడా. సాయంత్రం వేసరికి తాగి తందనాలు ఆడతారు, సినిమా రంగంలో బ్రహ్మాండమైన పాత్రలు వేస్తారు, అక్రమంగా సంపాదిస్తారు. ఎక్కడెక్కడో పెద్ద లేఅవుట్లు, స్టే అవుట్లు, స్థిరాస్తి వ్యాపారాలు పెట్టేసి దొంగ డబ్బులన్నీ దాచేస్తారు. అక్రమంగా గనులు కొల్లగొట్టి కోట్లు సంపాదించిన వాడి ఇంట్లో పెళ్లికి వెళ్ళిపోతారు సిగ్గు లేకుండాను, ఎందుకంటే వాళ్ళు లక్షలు ఇస్తాడు. సినిమా రంగంలో మనం చెప్పే పాత్రలనే నీతులు. ఎందుకు ఇవి? ప్రతివాడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఆలోచించడం. మరి వ్యక్తిగత జీవితంలో కనీసం కొంతైనా మనం దాన్ని పాటించినప్పుడు ఇంక దేనికండి? అందుకే కళకళే జీవితం అంటే బాగానే ఉంది, అంతే కుళ్ళే దేశమే. ప్రతి ఒక్కరం ఏ రంగంలో ఉన్నా కనీసం నిజమే ఇదివరకు ఏదో చేశాం, మనకు తెలియదు, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉందాం. అందుకు మనం చెబుతున్న మాటలు ఏమిటి, మనం వేస్తున్న పాత్రలు ఏమిటి, మనం రాస్తున్న కావ్యాలు ఏమిటి, ఇందులో కనీసం 10% మనమే పాటించకపోతే పాఠకులు ఎక్కడ పాటిస్తారు? ఎవరూ పాటించిన దానికి దేనికండి ఇవన్నీ? మాకందరికీ మేము చెప్పే కావ్యాలకి జ్ఞానపీఠాలు, నోబెల్ బహుమతులు కూడా రానివ్వండమ్మా. దేశం మారనప్పుడు నా సాగర ఘోష కావ్యం వృధా కదా. చాలామంది అంటారు పాపం కనిపించి, ఏమంటే దీనికి జ్ఞానపీఠం రావాలండి, మీకు పద్మభూషణ్ రావాలని. నాకు అవేమీ వద్దండి, ఇందులో చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు పాటించండి చాలు, దయచేసి కోరుతున్నాను. తెలుగు ఎక్కువ వాడండి, నీళ్లు తక్కువ వాడండి, ప్లాస్టిక్ వాడకం బాగా తగ్గించండి. నేను కోరుకునేది ఏదండి, మీరు ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే నాకు పద్మభూషణ్ వచ్చినట్టే, మీరు తెలుగు ఎక్కువ మాట్లాడితే నాకు జ్ఞానపీఠం వచ్చినట్టే. నాకు అవేవి అక్కర్లేదండి.
వాటి కోసమని కావ్యరచన చేయాలి. త్వరలో బయటపడుతుంది ఆ విషయం, దీని లక్ష్యాలు. ఇదే ఆశ్వాసం. కవిగా నేను కోరుకునేది అంతే. ఇవన్నీ బిరుదులు, ఏదో పెద్ద ప్రహసనాలు, ఏదో ఆర్భాటాలు, దానివల్ల నాకు వచ్చేది ఏమిటి? ఏవో 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. మళ్ళీ ఎక్కడ దాచుకోవాలో సమస్య. ఇప్పుడు పెద్ద నోటు రద్దు చేశారు. ఎందుకు వచ్చిన గొడవ? నేను దొంగ మార్కెట్ వాడికి తయారవడం తప్ప ఇంక కావ్యాలు రాసే అర్హతలు, ప్రవచనాలు చెప్పే అర్హతలు మాకెక్కడవి? మనస్సు కొళ్ళిపోతుంటే బయట ఎన్ని సన్మానాలు జరిగితే ఏమండి? నా అంతరాత్మను ప్రశ్నిస్తున్నంతకాలం ఆంధ్రదేశం అంతా నన్ను గౌరవించినా నాకు ఉరిగేది ఏం లేదండి. నా అంతరాత్మ ప్రశ్నించకుండా నిశ్చింతగా నేను మనసమే పడుకుంటే హాయిగా వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టాలి. భగవంతుడి దేవాలు ఎంతవరకు పడుతుంది అలాగా పట్టాలి, అలాగే పట్టాలి, జీవితాంతం అలాగే పట్టాలి. నా అంతరాత్మ నన్ను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అంటే ఆత్మహత్య మంచిది. ప్రతి మనిషి అలా ఆలోచిస్తే సమాజం బాగుంటుంది. అప్పుడు తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ప్రభుత్వాలకు కూడా ఉండవు. అందుకోసమే కావ్యాలండి. సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యపు దుఃఖ సుఖ భారములంటి తీరు, దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సౌందర్య రస ప్రవాహము గదా అడుగంటని వానికైత. షేక్స్పియర్ కవిత్వాన్ని ముగిస్తూ తరంగం అంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే కవి షేక్స్పియర్ లాంటి మహాకవుల కవిత్వాలు ఎటువంటివి అంటే, సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు. సౌందర్య రస ప్రవాహము గదా అడుగంటని వానికైత. ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్యయౌనదే, మానసిక చర్యల జాతక చర్యయౌనదే. జీవితాన్ని మొత్తం అన్ని వైపుల నుంచి స్పృశించాడయా కవి. అదిగో జీవిత నాటకమ్మును విషాదంతమ్ముగా కూడా చూచు దృఢత్వం వది. సూర్యుని లేత వెల్గుల ప్రచోదితమై. ఎప్పుడు నదులు ప్రవహించాలంటే సూర్యకాంతి సమృద్ధంగా ఉండాలండి. సూర్యకాంతి ప్రసరించని అడవులలో నీళ్లు ముందుకెళ్ళవండి. నదినైనా మనిషినైనా ప్రవహింపజేసేది సూర్యకాంతి ప్రసారం, చైతన్యం ఇచ్చేది సూర్యుడు. ఒక్కసారి ఉడికిస్తాడు ఆయన, లే ఇంకా కూర్చున్నామే అంటాడు అంతే పొద్దునే వచ్చి. దూరిన లేత వెల్గులకు దుప్పటి నెత్తి తినమలేపినన్. పూరిపాకలో దూరిన లేత వెల్గులకు దుప్పటి నెత్తి తిని అమ్మలేపినన్ అని కరుణశ్రీ గారు బేద పూజ అనే ఖండికలో రాస్తారు. అబ్బాయి ఎందుకు నిద్రలేచాడంటే, ఆ పాకలోంచి కిరణాలు వీడు దుప్పటి మీద పడి ఇంక పడుకొని ఇవ్వట్లేదు, లే సన్నాసి లే అన్నట. పూరిపాకలో దూరిన లేత వెల్గులకు దుప్పటిని తిని అమ్మలేపినన్. అప్పుడు కూడా మళ్ళీ అమ్మ లేపాల్సి వచ్చింది. అమ్మ కంటే ముందు సూర్యభగవంతుడు లేపాడు, సూర్యభగవానుడు లేపాడు. అంత అందంగా చెప్పేవారు కవిత్వం కాళిదాసు నుంచి కరుణశ్రీ వరకు. అలాగా ఒక సౌందర్య రస ప్రవాహం, ఒక నది ప్రవహించాలంటే సూర్యకాంతి కావాలి కదా కవి. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఎలా ప్రవహించింది అనేది ఇరువైపులందు 2 గట్లు ఒరుసుకుంటూ ప్రవహించడమే కాదు, దేన్ని ఒరుసుకుంది? దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగే. జీవితంలో దుఃఖము సుఖం రెండూ కూడా దుర్వార్యం. మనం పురుషోత్తం భట్టు కథలో చూసాం. మనం సుఖం కూడా దుర్వార్యమే. నాకు వద్దమ్మా ఈ అంగాస్త్రం కట్టుకుని దేవుడి ప్రసాదం తింటూ నేను అరుగు మీద ఉంటాను అంటే కుదరదు. నీ పూర్వకర జన్మకర్మ ప్రకారం నీకు ఐశ్వర్యం ఇవ్వాలి, నువ్వు వద్దన్నా నాకు ఇవ్వక తప్పదు అని ఆ లక్ష్మీదేవి ఇచ్చిపోయింది. అలాగే వెళ్ళిపోతానన్నాడు, వెళ్ళిపోయింది. అంటే దుఃఖము సుఖం రెండూ కూడా అనివార్యమే. దుఃఖమే అనివార్యం అనుకోవద్దు, సుఖం కూడా అనివార్యమే. దాన్నే సుఖ ప్రారబ్ధం అంటారు, దుఃఖాన్ని దుఃఖ ప్రారబ్ధం అంటారు. రెండూ అనుభవించక తప్పదు. ఒక్కోడు జీవితంలో చాలా నిరాడంబరంగా చాలా సాధారణంగా బతకాలని అనుకుంటారు. నేను అనుకుంటాను, నాకు కుదరట్లేదు. చాలా సాధారణంగా నిరాడంబరంగా బతకడం నాకు కుదరడం లేదు. నేను అనుకుంటున్నా, నేను ఉండాలని అనుకుంటున్నా, నాకు కుదరడంలా. ఎందుకు కుదరడంలా? దుఃఖం ఎంత అనివార్యమో సుఖం కూడా అంతే అనివార్యం ఉండి అనుభవించాల్సిన యోగం ఉన్నప్పుడు మనం వద్దన్నా తప్పదండి అది. నాకు నిజానికి భోజనంలో మా ఇంట్లో అయితే 3 మజ్జిగతో కలిపి 3, మజ్జిగతో కలిపి 3, 4వది ఆవిడ చేస్తే నువ్వు తినమని చెబుతాను నేను. ఏదో బెలిపించి మురిపించి మొత్తం మీద నాకు తెలియకుండా 4వది వడ్డిస్తుంది ఆవిడ. తినకపోతే అలాగా ఓ పూటే భోజనం, 2వ పూట మళ్ళీ పళ్ళు తింటారు. చెప్పిన మాట వినకపోతే అలా అని, చెప్పిన మాట విన్నవాడే మొగుడని నా మాట నాకే అప్పగిస్తుంది. నవ్వుకుంటాను, తింటాం. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండి
2, 3 ఎక్కడమ్మా 16 చేస్తున్నారు. మీరు తినండి కాస్త ఏదో పూట తినేది భోజనం తినకపోతే అలాగే ఉంటున్నారు. రాత్రిపూట పళ్ళు తింటారంటే అక్కడికి 6 రకాల పళ్ళు పట్టుకొస్తున్నారు. నేను అనుకుంటాను సుఖ ప్రారంభం అంటే ఇదేరా బాబు అని. తప్పదు. ఇలాగ రైలు దిగినా, విమానం దిగినా, కారు దిగినా కాలు నేల మీద పెట్టనివ్వట్లేదు, ఇంకో వాహనం తెచ్చేస్తున్నారు. కాసేపు నడుస్తానయ్యా పోయినా నాకు పొట్టొచ్చేలా ఉందని. ఏం లేదండి, మీరు ఇంకా యువకుల్లాగే ఉన్నారని ఏదో చెబుతున్నారు ఇక్కడ. అదే సుఖ ప్రారంభం. అంతే, దుఃఖ ప్రారంభం ఉంటుంది అలాగే. ఎప్పుడో నాకు ఎప్పటికీ గుర్తు 1989లో శ్రీకాకుళం వెళ్ళాను ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూకి, కోరుకొండ స్కూల్లో ఎక్కడో హాజరయ్యాను. సార్ అదేదో అయిందనుకోండి, అది రాకపోవడమే మనకి మంచిది. కానీ అక్కడ బయలుదేరే సమయంలో తుఫాను, భయంకరమైన తుఫాను, 89 మే. మన్నాడు సాయంత్రం ఇక్కడ నేనే గరికపాటి సాహిత్య పురస్కారం అని పెట్టి ఒక ఆయనకి అవార్డు ఇస్తున్నా. వసీరా అనే లోహనది కావ్యానికి అవార్డు ఇచ్చా. నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథి, బేతవోలు రామబ్రహ్మం గారు, మా జయధీర్ తిరుమలరావు గారు అందరూ ఉన్నారు, చేకూరు రామారావు గారు అందరూ ఉన్నారు సభలో. నేను శ్రీకాకుళంలో ఉన్నాను. ఉదయం భయంకరమైన తుఫాను, బస్సులు లేవు, రైళ్లు లేవు, ఏం లేవు. నిజంగా అంత తుఫాన్లో బస్సు ఎక్కి ఎక్కడికో వచ్చి మళ్ళీ దిగి 15 కిలోమీటర్లు నడిచాను మధ్యలో. దుఃఖ ప్రారంభం. బిస్కెట్ దొరకలేదు తిందామంటే. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ సభ మొదలై ప్రార్థన పడే సమయానికి నేను వచ్చేసాను. నారాయణ రెడ్డి గారు ఎలా వచ్చావా, ఈదుకుంటూ వచ్చావా, ఎగురుకుంటూ వచ్చానండి. ఆయన సంకల్పం అంతే, రావాలి నా సభ, నేనే లేకపోతే ఎలాగా. బంధువులు మిత్రులకు అప్పగించా, కానీ నేనున్న కళ వేరు. ఆయన అనుకోడా పురస్కారం ఇచ్చే ఆయన లేడని. నేను ఇంట్లో జరుపుతున్న పెళ్లి లాంటిది అది. దుఃఖ ప్రారంభం అనుకున్నాను. ఎన్నో విషయాలు. ఇవాళ సుఖ ప్రారంభం అంతే, అలాగే భరించడమే. జీవితంలో ఎప్పుడు కవి కూడా ఆ 2 పార్శ్వాలు స్పృశిస్తాడు. ఎందుకంటే జీవితంలో 2 ఉన్నాయి. మనం అలాగే అనుకోవాలి. కావ్యాలు చదవడం ద్వారా అదే తెలుసుకోవాలి. దుఃఖ సుఖ భారము తీరములంటి సాగు. సీతారాములు అడవుల్లో నడిచి అన్ని నానాయాతనలు పాడడం దుఃఖ ప్రారంభం. తర్వాత అయోధ్యకి వెళ్ళాలి అంటే 3 నిమిషాల్లో వెళ్ళగలిగే పుష్పక విమానం దొరకడం సుఖ ప్రారంభం. 2 తప్పలేదు వాళ్ళకి. ఈ కష్టాలు తప్పలేదు, ఆ సుఖము తప్పలేదు. వద్దంటే విభీషణుడు ఊరుకుంటాడు, వాడు బలవంతం కూర్చోబెట్టి పంపేశాడు కోతులు సహా. ఎంతమంది కూర్చుంటే అంతమంది కూర్చోడు అన్నాడు. అది సుఖ ప్రారంభం. మరి ఇదివరకు వాళ్ళు అడవుల్లో నడుస్తుంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్న ఎవడున్నాడు అక్కడ, అది దుఃఖ ప్రారంభం. ఈ రెండింటిని స్పృశించాడు షేక్స్పియర్. సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యపు దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు సౌందర్య రసప్రవాహము గదా అడుగంటని వాని కైత. ఆ షేక్స్పియర్ కవిత్వం ఎప్పుడు అడుగంట లేదయ్యా. ఇప్పటికీ చదువుకుంటున్నారు జనం. అడుగంటడం అంటే అర్థం అది. ఇప్పటికీ చదువుకుంటున్నారు. అయిపోవడం అనేది లేదు. షేక్స్పియర్ని మర్చిపోవడం, కాళిదాసుని మర్చిపోవడం జరగదండి. వాల్మీకిని మర్చిపోవడం, వ్యాసుడిని మర్చిపోవడం, విశ్వనాథ వారిని మర్చిపోవడం, శ్రీశ్రీని మర్చిపోవడం జరగదండి తెలుగు జాతికి. సాధ్యమే కాదు అది. ఎందుకంటే అది ఎప్పుడు సౌందర్య రసమే. దుఃఖ సుఖ భారపు తీరాలు. గమనించండి ఆ ప్రయోగం. దుఃఖం ఎంత భారమో సుఖం కూడా అంతే భారం. భరించలేని సుఖాలు వస్తాయి ఒక్కోసారి. పేదరికంలో ఒక్కోసారి అప్పుల్లో ఉంటాం, ఇబ్బందులు పడతాం. ఐశ్వర్యం వచ్చి పడుతుందంటే దీని ఇల్లు బంగారంగానే మన దోషుళ్ళు కాదండి, మన వాకిళ్ళు పట్టవండి, అంత వచ్చేస్తుంది. ఎందుకు ఇస్తారో తెలియదు. ఇదివరకు అదే చెయ్యి చాపితే వచ్చింది లేదు. అంతే ఒక యోగం. ఈ 2 భరించడం కష్టమే మనిషికి. సుఖాన్ని భరించడం కూడా కష్టమే. అందుకే జీవితాన్ని సౌందర్య రస ప్రవాహంగా భావించాలి. దానికి సుఖం ఒక తీరమైతే దుఃఖం ఒక తీరం. ఈ రెండింటినీ ఒరుసుకునే సాగుతుంది. సుఖంలో ఉన్నప్పుడు దుఃఖం మర్చిపోవద్దు. ఎందుకంటే నీటికి ఈ గట్టు ఎంతో ఆ గట్టు అంతే. 2 గట్లు లేకపోతే నదే కాదు, అది సముద్రం అవుతుంది. దాంట్లో ఏముందో దానికే తెలియదు, మనకేం తెలుస్తుంది. లోతుగా ఒకటి ఉంటుంది, పైకి ఒకటి కనిపిస్తుంది. జీవితం సముద్రం కాకూడదు, నది కావాలి. దానికి క్రమశిక్షణ ఉండాలి. గట్లు ఒరుసుకుని పారాలి. అవి సుఖ దుఃఖ తీరాలు కావాలి. ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్య ఉన్నది. నిజానికి మనిషి మనస్సు చేసేటువంటి చర్యలు ఉన్నాయే, మనోవిశ్లేషణ అంతా ఆ కవిత్వంలో ఉంటుంది. ఆ మొత్తం జాతకాలను తెచ్చేసాడు ఆయన. మనుషులు ఎలా ఉంటారు, అన్నగారు ఎలా ఉంటాడు, తమ్ముడు ఎలా ఉంటాడు, రాజు ఎలా ఉంటాడు, రాణి ఎలా ఉంటుంది, వాడి తమ్ముడు ఎలా ఉంటాడు, వాడు కొడుకు ఇలా బాధపడతాడు, ఇవి ఇలా జరుగుతాయి, ఈ పాత్రలు ఎలా ఉంటాయి, ఇలా పైకి తీయ మాటలు చెప్తారు, వెనకాల గోతులు తవ్వుతారు. ఈ పాత్రలు మీ జీవితాల్లో ఎన్నున్నాయో చూసుకోండి అని ఇటు కాళిదాస్ అయినా అటు షేక్స్పియర్ అయినా మనకు చెప్పారండి. మనం చూసుకోవాలి. ఇక్కడే ఇంకొక మాట చెబుతోంది. కవితారంగంలోనూ కళారంగాలలోనూ ఉండే వాళ్ళందరికీ ఒక విశ్లేషణాత్మకమైన మాట ఇది, మనం గ్రహించాలి. ఈ కవి భాగ్యవంతుడు సుమి, ఈ కవి భాగ్యవంతుడు సుమి, మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనందలేదు. కవి షేక్స్పియర్కి భాగ్యాలు పట్టాయి, అందరికీ పట్టాయి అనుకోకు. కవిత్వం వల్లే అందరికీ భాగ్యం పడుతుందనే భ్రమలోకి రాకండి.
ఈ కవి భాగ్యవంతుడు సుమి మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనందలేదు. ఒడిసీ కవి హోమరు జీవితంబునన్ నూకలు లేక బాధపడి, ఒడిసీ కవి హోమరు జీవితంబునన్ లేక బాధపడి, నూకలు చెల్లినయంత లోకులే ఆ కవి దేహమందు తమ హక్కులకై రణమున్బొనర్పరే. ఈ కవి భాగ్యవంతుడయ్యా. కానీ అందరు కవులు ఇలాగే అదృష్టం కలిసి వచ్చింది అందరాలు ఎక్కారని అనుకోవద్దు. అష్టదిగ్గజాలకి మన తెలుగు సాహిత్యంలో పట్టిన భోగం ఇతర యుగాలలో ఇతర కవులకి పట్టలేదండి. వాళ్ళ అదృష్టం కృష్ణదేవరాయల కాలంలో పుట్టడం. మిగిలిన వాళ్ళు కొంతమంది ముష్టిదేవరాయల కాలంలో పుట్టారు. వాళ్ళ కర్మ ఏం చేద్దాం. మంచిది, మనకేదో వాళ్ళ కవిత్వం చెప్పినంత మాత్రాన వాళ్ళకి పట్టే యోగాలన్నీ మనకు పడతాయని కూడా పొరపాటు. అలాగే యోగం పట్టిన వాడల్లా ఇంత అందమైన కవిత్వం చెబుతాడని కూడా మరో పొరపాటు. అన్ని అనిశ్చితాలే జీవితంలో అలాగే ఉంటాయి. జగత్తే అనిశ్చితం, ఎందుకంటే జగన్ మిథ్య, అది అనిశ్చితం. జీవితాలు కూడా అనిశ్చితంగానే ఉంటాయి. దానికి సిద్ధంగా ఉండాలి మనస్సు. ఇదేదో నిశ్చితం అనుకోవద్దు. భగవంతుడు ఒకటే నిశ్చితం, ఆత్మ నిశ్చితం, జగత్తు అనిశ్చితం. ఆత్మ శాశ్వతం, జగత్తు మిథ్య, ఎప్పటికప్పుడే మారిపోతుంది, ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టే మిథ్య అన్నారు. దాన్ని ఆశ్రయించుకుని ఉండడానికి వీల్లేదు, దాన్ని అవగాహన చేసుకోవాలి. కానీ జీవితానికి మూలమైన లోకాన్ని ఎప్పుడు ఆశ్రయించొద్దు, అవగాహన చేసుకోవాలి. జీవితం ఎప్పుడప్పుడు వదిలిపోతుంది, జగత్తంతా వదిలిపోతుంది. ఆ అవగాహన చేసుకుంటే ఆ వదిలిపోవడానికి సిద్ధంగా ఉంటాం. అందుకని దాన్ని పట్టుకుని వేలాడకూడదు. కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి లోకాన్ని మించి, జీవితాన్ని మించి మరో ఆధారం లేదు మనకి. ఈ కవి భార్య బతికాడయ్యా. మరే కవిజన్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనంతలేదు. మరో కవి వాడికి ఇంత భాగ్యం పట్టలేదయ్యా. నిజానికి చాలా బాధలు అనుభవించిన కవులు ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఎవరా కవి, ఏమా కథ వినడానికే కష్టంగా ఉంది అన్నాడు కవి. 23:30 గంటలు ఆగవయ్యా, తెలుగులో మాట్లాడవయ్యా అంది తరంగం. సెలవు.